గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు శుక్రవారం తుది విడత రిలీజ్ కాబోతున్నాయి. సో ఆల్రెడీ బటన్ నొక్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి చివరి విడత ఈ నిధులు అనేవి విడుదల చేశారు. సో అంటే ఇప్పుడు 1,009 కోట్ల రూపాయల నిధుల విడుదలతో వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు జమ అనేది సంపూర్ణమైపోయిందనమాట. సో గత నెల 30వ తారీఖున అంటే జూన్ 30వ తారీఖున ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అప్పుడే ఖమ్మం జిల్లాలో సభ పెట్టాల్సి ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కానీ అక్కడ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక సభను కూడా ఏర్పాటు చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో జూన్ 30వ తారీఖున ఇక్కడ హైదరాబాద్ శిల్పకళా వేదికలోనే రైతు భరోసా నిధుల జమ అనేది ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆ సభ తర్వాత ఒక 2 రోజుల్లోనే 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి, తర్వాత 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు, ఇట్లా 8 ఎకరాలు భూములు ఉన్న వాళ్ళందరికీ, పంట పొలాలు ఉన్న వాళ్ళందరికీ రైతు భరోసా కింద నిధులు విడుదల చేశారు. సో ఈరోజు 1,009 కోట్ల రూపాయలు 8 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే జూన్ 30వ తారీఖే చెప్పారు, 9 రోజుల్లో, రాబోయే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు విడుదల చేసి తీరుతాం. వానాకాలంలో రైతులకు పంటకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం ఈ 10 రోజుల్లో చేస్తేనే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రైతులు పంట పెట్టుబడి సాయం, వాళ్ళు విత్తనాలు కావచ్చు, లేకపోతే దున్నటం కావచ్చు, తర్వాత నాట్లు వేయటం కావచ్చు. సో పంట పెట్టుబడి అంటేనే దానికి కొంత ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పంట పెట్టుబడికి, పంట స్టార్ట్ చేసే ముందు వాళ్ళు కష్టాలు పాల్గొకూడదు, వాళ్ళు ఎక్కడో అప్పులు తీసుకొచ్చి వాళ్ళు పంటలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. అందుకే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి, రైతులకు వాళ్ళు పంట వేసుకునే క్రమంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అన్నదే ఈ పథకం యొక్క ఉద్దేశం. సో అందుకే ఆ రోజు 30వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, రాబోయే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి తీరుతాం. సో గత ప్రభుత్వం లాగా ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత డబ్బులు వేయటం, తర్వాత రబీ సీజన్ని పూర్తిగా ఎగ్గొట్టడం, ఈ విధంగా ఈ ప్రభుత్వం చేయదు. సో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా రైతులందరికీ, రైతుల పక్షపాతి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళకి మొత్తం పంట పెట్టుబడి సాయం అందిస్తామని చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పారు. సో అనుకున్నదే తడవుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎకరానికి ఇట్లా ఎకరం పెంచుకుంటూ ఈరోజు 9,000 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జమ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో రైతుల అకౌంట్లలో టింగ్ 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 అంటూ శబ్దాలు చేసుకుంటూ మొత్తం వాళ్ళ అకౌంట్స్లో అమౌంట్ క్రెడిట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికంటే ముందే సో బ్యాంకులకు, ప్రపంచ బ్యాంకు వీళ్ళ ప్రతినిధులందరికీ కూడా ఒక నోటీసు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతులు గతంలో కొన్ని అప్పులు చేస్తుంటారు, ఏవో వాళ్ళు తనఖాలు పెట్టి రుణాలు తీసుకొని ఉంటారు. ఇప్పుడు పంట పెట్టుబడి సాయం డబ్బులు ప్రభుత్వం వేస్తే వాళ్ళు అందులో నుంచి, ఆ అప్పులో నుంచి మైనస్ చేసేసి రైతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వనటువంటి సందర్భాలు గతంలో జరిగినాయి. సో కాబట్టి బ్యాంకు ప్రతినిధులకి, ఎస్ఎల్బిసికి, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి కూడా ఒక లేఖ అందించారు. రైతులు వాళ్ళు పంట పెట్టుబడికి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి సో డెఫినెట్గా ఇది వాళ్ళు పంట వేసుకోవటానికి ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి ఈ డబ్బుల్ని మీరు మినహాయించుకోవద్దు అని చాలా క్లియర్గా బ్యాంకులకు కూడా చెప్పారు. కాబట్టి సో ప్రభుత్వం వేసే నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్స్లోనే, ఎక్కడ కూడా మైనస్ కాకుండా వాళ్ళ అకౌంట్స్లోనే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గత సంవత్సరాల కంటే పోల్చుకుంటే, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో రైతుల మోములో సంతోషం చూడటం కోసం సో డెఫినెట్గా పరితపిస్తుంది. రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదన్నటువంటి ఒక ప్రేమ, రైతుల పట్ల ప్రేమ ఈ ప్రభుత్వం చూపిస్తుందని కూడా రైతులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ రైతు భరోసా నిధులు అనేవి 100% పంట పెట్టుబడికి రైతులకు ఉపయోగపడతాయి. తెలంగాణ వ్యాప్తంగా రైతులు అందరూ కూడా ప్రస్తుతం ఈ డబ్బులు పడుతుండడంతో, ఈ రైతు భరోసా డబ్బులు వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రైతులు ఎవరైతే ఇప్పుడు ఈ సంవత్సరం రైతు భరోసా పథకం కోసం అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా 1-2 రోజుల్లో పడతాయి. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు వేదికల దగ్గర, అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. లేదంటే రైతులు ఎవరన్నా వచ్చినా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని
ఒకసారి వెరిఫై చేసుకుని ఎస్ ఇతనికి రైతు భరోసా నిధులు పడతాయి, ఇతను అర్హుడే అని చెప్పి తేల్చి వాళ్ళ అకౌంట్ నెంబర్లు కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. అదొకటి. ఇంకొకటి కొన్ని సాంకేతిక కారణాల వల్ల మొబైల్ నెంబర్ లింక్ కాకపోవడం, లేకపోతే ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం, సో బ్యాంకు అకౌంట్స్ కొంచెం తేడా ఉండటం, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సెటరేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సాంకేతిక కారణాలతో డబ్బులు పడనటువంటి అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి వెరిఫై చేసి వాళ్ళకు కూడా రైతు భరోసా నిధులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఖరీఫ్ సీజన్, వానాకాలం సీజన్కి సంబంధించి తెలంగాణలో రైతుల పంట పెట్టుబడి సాయం పథకం, ఈ రైతు భరోసా నిధులు అనేవి ఈ 9 రోజులు దాదాపు 9,000 కోట్ల రూపాయలు, ఈరోజు పడుతున్నటువంటి 1,009 కోట్ల రూపాయలు పడితే మొత్తం కూడా దాదాపు 9,000 కోట్ల రూపాయల సాయం ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం నిధులు జమ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే కాదండి, రైతుల కోసమే కాదు ఇంకా అన్ని వర్గాల ప్రజలు కూడా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి మంచి చేసే ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం జరుగుతుంది, రైతులకు సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ పథకాలన్నీ కూడా బడిబడిగా అమలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ ప్రభుత్వం కనిపిస్తోంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ రబీ సీజన్కి, ఇంకా రబీ సీజన్ ప్రారంభానికి ముందే ఆ సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ముందే షెడ్యూల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన మొన్ననే చెప్పారు, ఎప్పుడు జూన్ 30వ తారీఖున మొదటిసారి ఈ 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు వేశారో ఆ రోజే ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. ఒక ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఈ ఖరీఫ్తో పాటు రబీకి సంబంధించి కూడా ఎప్పుడు డబ్బులు వేయాలి, రబీ ప్రారంభోత్సవంలో ఏ డేట్లో డబ్బులు వేస్తే రైతులకి ఆ పంట పెట్టుబడికి ఉపయోగపడతాయి ఈ డబ్బులు అన్నది కూడా అంత ముందస్తుగా ఆలోచన చేశారంట. సో వ్యవసాయ అధికారులు, తర్వాత అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆ లోకల్గా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడో కూడా ఈ పథకం నీరు గారిపోకుండా ఉండటం కోసం, రైతు భరోసా సూపర్ సక్సెస్ కావడం కోసం రైతులకి డబ్బులు అందిన వెంటనే ఆ డబ్బులు డ్రా చేసుకునే విధంగా, డ్రా చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు విత్తనాలు కొనుక్కుంటారా, ఎరువులు కొనుక్కుంటారా, లేకపోతే కూలీలను పెట్టి వాళ్ళ పొలానికి సంబంధించి పంట వేసే ముందు ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి చేసుకుంటారా, ఏదైనా చేసుకోనండి. కానీ వెంటనే జూలై 10వ తారీఖు లోపు అందరికీ కూడా డబ్బులు పడాలి అని చెప్పి చాలా క్లియర్గా ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఆ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు పోతుందని చెప్పాలి. ఈరోజు ఖమ్మం జిల్లాలో యాక్చువల్గా ప్రారంభోత్సవం అనేది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో అప్పుడే చేయాల్సింది, కానీ ఆ రోజు కుదరలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైతుల అకౌంట్లలో వరుసగా డబ్బులు పడుతుండడంతో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.